సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల వైపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మక్కువ చూపుతున్నారు. ల్యాప్టాప్ వదిలి కొందరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లాఠీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఏపీ కానిస్టేబుల్ ఎంపికలో అత్యధిక శాతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉండటం ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగాల ప్రాముఖ్యతను ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ తెలియజేస్తోంది. 810 మంది బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. బీఎస్సీ చదివిన అభ్యర్థులు 1805 మంది, 114 మంది ఎంఎస్సీ చదివిన అభ్యర్థులు ఉన్నారు. ఇక ఉన్నత విద్యావంతులు కానిస్టేబుల్గా ఎంపిక కావడంపై కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. పోలీసు శాఖలో మార్పులు వస్తాయనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఎక్కువగా అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు కావచ్చు లేదా కానిస్టేబుల్ కావచ్చు, పోలీసు ఉద్యోగాలకైతే ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే ఏంటి దీనికి పోలీసు శాఖలో చేరి ఏమైనా ప్రజలకి సేవ చేయాలనేనా, లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అనే కారణం అని మనం చెప్పుకోవచ్చా? రైట్ దుర్గా, చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్లు, అత్యున్నత చదువులు చదివినటువంటి స్టూడెంట్స్ ఎక్కువ శాతం కూడా పోలీస్ డిపార్ట్మెంట్నే ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి ఒక్కొక్కటిగా వరాల జల్లు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి సంస్థలు కూడా వస్తున్నాయి. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ నూతన ఆవిర్భావం కూడా చోటు చేసుకుంటుంది. అలాగే ఆ ఉన్నత విద్య చదివినటువంటి ఉద్యోగులందరూ ఎవరైతే ఆ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీరందరికీ కూడా, నిరుద్యోగులకు కూడా ఎక్కువ శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కూటమి ప్రభుత్వం అయితే కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం, అందులో వేలాది మంది ఉపాధి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేనంత విధంగా కూడా ఈసారి జరిగినటువంటి ఏదైతే కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఏదైతే దీంట్లో అత్యధిక శాతం గ్రాడ్యుయేట్సే సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన స్టూడెంట్స్ కానీ, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ, బీఎస్సీ, బీఈడీ ఇలా చేసిన వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం ఆయా విభాగాలకి, ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి అంశం పైన దానిపైన ఎక్కువగా ఉద్యోగానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ శాతం యువత అంతా కూడా ఉండి, యువకులు ఎక్కువ శాతం కూడా పూర్తిగా పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడైతే ఉద్యోగం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ పైన ఎక్కువగా కూడా వారంతా ప్రతిభ కనిపించేవారు, అలాగే ఆశ చూపిన పరిస్థితి కనిపించింది. అయితే అవన్నీ కూడా పక్కన పెట్టినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అత్యధిక శాతం మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ శాతం కూడా గ్రాడ్యుయేట్సే స్థానం పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరంతా కూడా ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే బీఈడీకి సంబంధించి కానీ లేదా ఎంఎస్సీ దీనికి సంబంధించి కానీ ఇతర గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వీరంతా కూడా పెద్ద ఎత్తున అయితే సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు బీటెక్, ఎంటెక్ చేసినటువంటి దాదాపు 800 మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గర్వకారణం అని చెప్పుకోవాలి. అలాగే 1805 మంది బీఎస్సీ చేసినటువంటి స్టూడెంట్స్ అంతా వీరంతా కూడా బీఎస్సీ చేసి చాలా రోజులుగా కూడా ఉద్యోగం కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా రాష్ట్రంలో ఏదైతే పోలీస్ వ్యవస్థ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులకి వీరంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్నటువంటి మక్కువ కానీ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఈ నమ్మకంతో పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా ఆ పోలీసు విభాగాన్ని అయితే ఎంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ గ్రాడ్యుయేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఎగ్జామ్స్ అయితే రాసిన పరిస్థితి కనిపించింది. ఎగ్జామ్ రాసినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా విద్యార్థులు చాలా వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎంపికలు కూడా ఎంపికైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 2000 పైచీలకు మంది దీంట్లో కూడా ఎంపికైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే బీఎస్సీ, బీఈడీకి సంబంధించి కానీ, ఎంటెక్, ఎంఎస్సీకి సంబంధించి కానీ ఇతర ఆ సబ్జెక్ట్స్ ఏవైతే వీటన్నిటికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఆయా విభాగాల్లో ఉద్యోగాలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలు కానీ లేదా పోలీసు విభాగానికి సంబంధించినటువంటి ఒక నమ్మకమైనటువంటి పునాది ఏదైతే ఏర్పాటు చేశారో ఈ నమ్మకమైనటువంటి పునాది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయిని అంతటిని కూడా రూపుమాపినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ గంజాయి కనిపించినా వెంటనే గంజాయి సప్లై చేసేవాళ్ళని, అలా గంజాయి అమ్మేవారిని కూడా
పట్టుకొని అయితే పూర్తిగా వారిపైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గంజాయికి సంబంధించినటువంటి ముఠాల స్థానాలు కూడా ఎక్కడికక్కడ కనుగోవటం, అలాగే ఆ మన్యంలో పండించినటువంటి గంజాయి ఏదైతే ఉందో గంజాయిని అన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యువత అంతా కూడా పెడదారి పట్టేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎప్పటికప్పుడే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పోలీసులపైన ఎక్కువగా యువతకైతే మక్కువ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆ విశాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వారంతా కానిస్టేబుల్స్గా కూడా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారంతా కూడా ల్యాప్టాప్ను వదిలి లాఠీ పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దుర్గా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.